30వ అధ్యాయం 9వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 30 verse 9. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 9వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. మీరు యెహోవా వైపు తిరిగిన యెడల మీ సహోదరుల యెడలను మీ పిల్లల యెడలను చర్యలు తీసుకొని పోయిన వారికి కనికరం పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణ కటాక్షం గలవాడు గనక మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడు. ఇంకొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. మీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. ప్రభు యొక్క సహాయం కొరకై మనం ప్రార్థించుకుందాం. ప్రియ తండ్రి, స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పాసనలో చేరి ప్రభువా ప్రార్థించుటకు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకై స్తుతిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని విడిచి పంచిపెట్టండి. ఆరాధనకై పురికొల్పండి. ఈ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతి చూసినట్లు మా కన్నులు తెరవండి. వచ్చిన వారిని బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మీరు ఆశ్రయించి దీవించండి. ఇంకా రావాల్సిన ప్రియులను త్వరపెట్టి నడిపించండి. ఎవరు మీ సన్నిధి పోగొట్టడం సహాయం తెచ్చింది. దేవా, వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని చెదిపి తలను దూరపరచండి. దేవా, కృప చూపిస్తురమ్మని వేడుకుంటున్నాను. నా నోట మీ మాటలు ఉంచండి. నా నోటి మాట హృదయ ధ్యానం అంగీకారం అంటే సహాయం తెచ్చింది. మమ్మల్ని ఈ యొక్క ప్రశస్త రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాను. దేవా, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం కొరకై ప్రార్థిస్తున్నాను. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాద దీవెనకరంగా చేయండి. శత్రుకాలను లయపరచండి. కృప చూపిస్తురమ్మని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మనం చదివిన 2 వాక్య భాగాల్లో చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే యెహోవా చాలు ఎటువంటి దేవుడు అంట? కనికరం కలిగిన దేవుడు. కాబట్టి మరి సెకండ్ క్రానికల్స్ కూడా చూసాం. 30వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? ఆయన మీ దేవుడైన యెహోవా కరుణ కటాక్షములు గల వాడు. మనం కనికరము గురించి మనం ధ్యానించుకుందాం. మన దేవుడు ఎటువంటి దేవుడు? కాబట్టి ఆరాధన అనేది మన దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి మరి వర్ణిస్తూ దేవుడు మన జీవితంలో చేసిన విషయాలను మనం ఆరాధిస్తాం. అంటే దేవుడు మనకు చేసిన దాన్ని దేవుడికి మనం అర్పిస్తాం ఆరాధన. కాబట్టి ఈ మన దేవుడు ఎటువంటి దేవుడు అంట? కనికరం కలిగిన దేవుడు. ఆయన మన మీద కనికరపడే దేవుడు. ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో మన మీద కనికరపడే వాళ్ళంటే? ఎవరు ఉండరు. ఎందుకంటే మనమైతే ఒకప్పుడు పాపులము, దేవుడికి దూరస్తులము, చీకట్లో ఉన్నటువంటి వారము, అంధకారంలో ఉన్నటువంటి వారము, ఇంకా నాశనమునకు పాత్రులము,
దేవుడి ఉగ్రతకు మరి పాత్రులము. ఎన్ని విషయాలు మనలో ఉన్నాయి, ఎటువంటి యోగ్యత లేదు. అయితే దేవుడు మన మీద కనికరం చూపినాడు. అది బైబిల్లో కూడా కొన్ని విషయాలు ఆయన ఎవరెవరి మీద కనికరపడ్డాడో మనం ధ్యానించుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. మొదటిగా చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36 వచనాన్ని చదవండి. 9:36. ఆయన సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వలె పిసికి చెదరి ఉన్నందున వారి మీద ఏం చేయబడ్డారు? కనికరపడ్డాడు. ఎవరు వాళ్ళు? పైన చూసినట్లయితే 35వ వచనం, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు సమస్త పట్టణము యందును గ్రామముల యందును సంచారం చేసినాం. కాబట్టి ఆ సమూహాన్ని చూశాడు. ఏ సమూహాన్ని చూశాడు? ఆయన పట్టణంలో సంచరించాడు, మరలా గ్రామంలో సంచరించాడు. ఇప్పుడు ఆ కాలంలో ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? కనీసం రోడ్లు వసతులు కూడా 2000 years బ్యాక్ ఏమన్నా ఉంటాయా? లేదు. ఆయన కాలినడకనే సమరయ స్త్రీ కోసం చూసినట్లయితే 75 మైళ్ళు మరి నడుస్తూ వచ్చాడు. కాబట్టి ఆ యొక్క కనికరం కలిగిన దేవుడు. ఎందుకంటే ఒకడు పాపములో ఉన్న వ్యక్తి, మనం ఏమనుకుంటాం? ఒక తాగుబోతుని చూసి ఏమనుకుంటాం? వాడితో మనకి ఏమీ పని లేదు, వాని గురించి అసలు పట్టించుకోము. వాడి మీద ఎంతోమంది శ్లోకంలో చూసినట్లయితే బజార్లో మనం సాయంకాలం 7 గంటలకి, నైట్ 7 గంటలకి ఏం చేస్తారు? వాళ్ళు తాగి పడిపోతుంటారు. చాలామంది మనం చూస్తాం, బండ్ల మీద మనకే పాపం వేస్తుంది, కానీ మనం ఏమైనా వాళ్ళకి చేయగలమా? తాగిన పడిన వ్యక్తి అది ఎక్కడ పడ్డాడో, ఎక్కడ నిద్రపోతున్నాడో, జనాలు అందరూ చూస్తున్నారో అతనికి ఏం తెలుస్తుంది? తెలియదు. అయితే మన దేవుడు మన మీద గొప్ప కనికరం కలిగిన దేవుడు. మనల్ని చూసి ఆయన కనికరపడే దేవుడు. ఇక్కడ కూడా చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో చూసినట్లయితే ఆయన పట్టణాల్లో సంచారం చేసినాడు, గ్రామాలలో సంచారం చేసినాడు, ప్రతి విధమైన వ్యాధిగ్రస్తుని స్వస్థపరిచినాడు, ప్రతి విధమైన రోగంను స్వస్థపరిచినాడు. చాలా అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చాడు. అయితే ఆయన ఆ యొక్క సమూహాన్ని అంతా చూసి వాళ్ళు ఎట్లా ఉన్నారంట? కాపరి లేని గొర్రెల వల్లే ఉన్నందున వారి మీద ఏం పడ్డాడు? కనికరపడ్డాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎవరు? ఆయన దావీదు అంటాడు, యెహోవా నా కాపరి. కాబట్టి ఆయన మన కాపరి, ఆయన మేపు గొర్రెలు మనం. ఆయన మన కాపరి తన యొక్క మంద కోసం ఏం చేశాడు? తన యొక్క ప్రాణాన్ని ఏం చేసినాడు? బలిగా అర్పించినాడు. కాబట్టి మంద కోసం ప్రాణం పెట్టిన కాపరి లోకంలో ఎవరైనా ఉన్నారా? ఒక గొర్రె మామూలుగా సింహం కానీ అడవిలో ఏదైనా అడవి జంతువు వచ్చి ఎత్తకెళ్తే మరి కాపరి అంత సాహసం చేయడు. ఎందుకంటే ఒకటి పోతే ఇంకా 100 ఉన్నాయి కదా, నాకు పోతే పోనీలే, దాన్ని రక్షించబోతే నా ప్రాణమునకు ముప్పు అనుకుంటాడు. అయితే ఈ కాపరి, ప్రధాన కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసమై తన యొక్క ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడు. అందుకే ఆయన మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి విషయం చూసినట్లయితే
కాపరు లేని గొర్రెల వలె చెదిరి ఉన్న సమూహాన్ని చూసి ఏం చేశాడు? కనికరపడి వారిని ప్రతి వ్యాధిని స్వస్థపరిచినాడు, ప్రతి రోగంను స్వస్థపరిచినాడు. ప్రతి వారి సమాధానం, రక్తస్రావం గల స్త్రీ అయితే ఎంతో ఆమెకు కలిగిన ఆస్తి అంతా హాస్పిటల్ పాలైందంట. లాస్ట్కు 12 సంవత్సరాల నుంచి ఆ రక్తస్రావంతోనే బాధపడుతుంది. అయితే యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకి ఏం దొరికింది? సమాధానం దొరికింది. బాధ నివారణ అయింది. తన బాధ నివారణ అయింది. 12 సంవత్సరాల నుంచి పడుతున్న బాధ యేసుక్రీస్తు ప్రభు వారి వస్త్రం తాకిన వెంటనే ఆమె యొక్క బాధ ఏమైంది? నివారణ అయ్యేట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఈ దేవుడు కనికరం కలిగిన దేవుడు. మత్తయి సువార్త 9:36 చూసినట్లయితే వాళ్ళ మీద కనికరపడ్డాడు. ఎవరి మీద కనికరపడ్డాడు? ఆ సమూహాన్ని చూసి. ఏ సమూహాన్ని చూశాడు? ఆయన పట్టణాలలో గ్రామాల్లో సంచరిస్తుంటే ఆయన అమ్మటి ప్రజలు ఏం చేస్తుంటున్నారు? ఆ సమూహం అంటే ఒకటే రెండా? చాలామంది, గ్రూప్ ఆఫ్ పీపుల్ చాలామంది ఆయన్ని వెంబడిస్తున్నారు. ఎందుకంటే ఆయన్ని పట్టుకుంటే ఆ రోగాలు పోతున్నాయి, ఆయన వస్త్రాలు తాగితే రోగాలు పోతుంటున్నాయి, ఆయన చేతులు ఉంచితే స్వస్థపరచబడుతున్నారు, ఆయన మాట ద్వారా స్వస్థపరచబడుతున్నారు. ఆయన వలన మేలు పొందుకోవటానికి ఆయన తండోపతండాలుగా ఆయన్ని వెంబడించినట్టుగా చూస్తుంటున్నాం. వాళ్ళ మీద యేసుక్రీస్తు ప్రభువారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వాళ్ళ మీద ఏం చేయబడ్డాడు? కనికరపడ్డాడు. ఇది మొదటి విషయాన్ని. ఇంకా ఎవరెవరి మీద కనికరపడ్డాడో మనం చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చదవండి తీసిన వాళ్ళు. 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహాన్ని చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని. కాబట్టి రెండో విషయం, ఎవరి మీద కనికరపడ్డాడు చెప్పండి? రోగులైన వారి మీద స్వస్థపరచబడ్డాడు. యెషయా 53లో ఆయన పొందిన దెబ్బల చేత చదవండి తీసిన వాళ్ళు. యెషయా 53 ఐ థింక్ 5వ వచనం అనుకుంటా. తీసిన వాళ్ళు చదవండి. యెషయా 53 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషం బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత ఏం కలుగుతుందండి? ఎలా దెబ్బలు తిన్నాడు? ఆ దెబ్బలు మనం తినలేము. ఈ యేసు ప్రభు సినిమా నటించే యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తి చూసినట్లయితే ఆ క్యారెక్టర్ మామూలుగా సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే ఈపు వెనకల ఏదో సంథింగ్ పెట్టుకొని అట్లా కొడతా ఉన్నారు. అది నిజమైన ఆనాటి యూదులు ఉపయోగించిన ఆ కొరడ. సో వాళ్ళు ఆ వెనక ఉన్న రెండు దెబ్బలు కొట్టగానే వెనక ఉన్నది తప్పిపోయింది. మూడో దెబ్బ కొట్టాడు. నిజంగా కొరడ దెబ్బ ఏం చేసిందంటే అతని శరీర పడింది. అబ్బా అని అరిచాడు. అబ్బా అని అరిచి ఒక్క కొరడా దెబ్బకి 16 కుట్లు పడ్డాయి ఆ వ్యక్తికి. ఇది రియల్ జరిగిన విషయం. యేసు క్యారెక్టర్గా నటించినటువంటి వ్యక్తికి జరిగిన విషయం. ఒక దెబ్బకి ఎన్ని కుట్లు పడ్డాయండి? 16 కుట్లు. అంటే 16 సంబంధించిన గాయాలకు సంబంధించిన కుట్లు పడ్డాయి. అంటే ఆ విధంగా చూడండి, 39 కొరడా దెబ్బలు కొట్టినారంటే ఆ యొక్క చర్మం మొత్తం ఏ భాగం కూడా అక్కడ లేనట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే మనుషులు చూడనల్లని వాడుగా అయిపోయాడు. మనం ఒక ఘోర యాక్సిడెంట్ జరిగితే మనం చూస్తామా? చాలామంది ధైర్యం లేని వాళ్ళు చూడలేడు. ఎందుకంటే కొంతమందికి రక్తం చూడగానే కళ్ళు తిరిగిపోతాయి. ఆయన చూడనల్లని వాడిగా వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు.
కాబట్టి రెండో విషయం చూసినట్లయితే మత్తయి సువార్త 14:14లో ఎవరి మీద కనికరపడ్డాడు? ఆయన రోగులైన వారి మీద కనికరపడ్డాడు. రోగులైన వారి మీద కనికరపడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు కాబట్టి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నాడు. దేవుడు వాగ్దానం ఇస్తుంటున్నాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మన మీద కనికరపడలేదా దేవుడు? మనల్ని స్వస్థపరచబడలేదా? షూర్, అందరూ ఇది అనుభవించిన సత్యం. మనం ప్రార్థన చేయుచుండగా ఆయన స్వస్థపరిచినట్టుగా చూస్తుంటున్నాం. యేసు నామములో మనం ప్రార్థన చేసినప్పుడు, అందుకే మీలో ఎవడైనాను రోగి అయినా అతడు సంఘ పెద్దను పిలిపించి ఏం చేయాలంట? నూనె రాసి అతని కొరకు ఏం చేయాలంట? కాబట్టి ప్రార్థనలో యేసు నామంలో అక్కడ స్వస్థత జరుగుతుంది తప్ప ప్రార్థించే వాళ్ళు కానీ ఏమీ లేదు అక్కడ. ఆయన క్రయధనం ఆయన పొందిన దెబ్బల చేత మనకు. కాబట్టి దేవుడు తన యొక్క వాక్కును పంపి వారిని బాగు చేసినట్టు ఇంకోసార్లు చూస్తాం. కాబట్టి ఈ దేవుడు మొదటిగా చూసినట్లయితే ఎవరి మీద కనికరపడ్డాడు? ఆయన ఆ యొక్క జనసమూహాన్ని చూసి వారు కాపర్లేని గొర్రెల వలె చెదిరినందున వారి మీద కనికరపడ్డాడు. రెండో చూసినట్లయితే రోగులైన వారి మీద యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచబడి వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచినట్టుగా చూస్తుంటున్నాం. అందుకే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త నా యొద్దకు రండి, నేను మీకు. కాబట్టి రోగులు అంటే మనకు కూడా రోగం అనేది ఒకటి ఉంది. ఆ విషయంలో చూసినట్లయితే ప్రతివాడు ఎట్లా ఉన్నాడంట? అరికాలు మొదలుకొని చదవండి, తీసిన వాళ్ళు యెషయా 1వ అధ్యాయంలో కొంచెమైనను చదవండి. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత ఏమైనది లేదంట. ఏదంట? ప్రతి వాడు అంటుంది అక్కడ. అందా చదవండి ఆ వాక్య భావం. ఐదవ వచనం చదవండి. నిత్యం తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడదు. ప్రతి వాడు ఎక్కడ వ్యాధి కలిగి ఉన్నాడు? ఇక్కడ ప్రతి వాడు అన్నాడు. అంటే వాడిలో మనం వస్తాం. ప్రతి వాడు ఎక్కడ వ్యాధి కలిగి ఉన్నాడంట? నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైన స్వస్థత లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఇది మన పరిస్థితి. అయితే ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థపరచబడ్డాం. ఆత్మీయంగాను శారీరకంగాను మనం ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థపరచబడ్డాం. కాబట్టి రెండవ విషయం చూసినట్లయితే రోగులైన వారి మీద ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? కనికరపడినాడు. మూడవ విషయాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే చదవండి, తీసిన వాళ్ళు. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా ఎద్దనున్నారు, వారికి తినను ఏమీ లేక వారి మీద ఏం చేస్తుంటున్నాను? కనికరపడుచున్నాను. వాళ్ళని అట్లానే పంపిస్తే వారి మార్గంలో ఏం చేస్తే పడతారు? ఎందుకంటే 3 రోజులు ఆహారం లేదు. 3 రోజులు ఎవరు బోధ విన్నారు? యేసుక్రీస్తు వారి బోధ చేసినప్పుడు వాళ్ళకి ఆకలే తినిపిలే. 3 రోజులు మనం బోధ వింటామండి, వినం. అంత హియరింగ్ కెపాసిటీ ఉండదు. అయితే చదవండి, మూర్ఛపోదురేమని వారిని ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు కాబట్టి ఇక్కడ చూసినట్టయితే వారి మీద కరిగినపరుచున్నాను అంటున్నాడు.
మత్తయి సువార్త ఇప్పుడు చదివిన భాగంలో చూసినట్లయితే 15వ అధ్యాయం 32లో వారు ఎవరి మీద కనికరపడ్డాడు ఇక్కడ చెప్పండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32 వచ్చి మరలా ఇంకోసారి చదవండి. ఈ జనులు నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు గనక వారి మీద ఏం చేస్తుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద కనికరపడ్డాడు చెప్పండి. ఆకలి కొనిన వారి మీద. ఎవరి మీద కనికరపడ్డాడు? ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి ఆకలి కొనిన వారి మీద కనికరపడ్డాడు. ఎవరైనా మనం ఆకలితో ఉన్నప్పుడు మనం కనికర పడగలమా? మన సరౌండింగ్స్లో ఇప్పుడు మా విలేజ్ సైడ్లో అయితే కుక్కలు చాలా ఉంటాయి. ఎందుకంటే వాటికి ఆకలి, వాటికి పెట్టడానికి ఏం లేక మూర్చిల్లి పడుకొని ఉంటాయి. కొన్నిసార్లు చూస్తాం మన ఇంటి మొత్తంలో వాటి మీద మనం చూస్తే ఏం చేస్తుంది వాటికి? కుక్కలు, ఆకలితో ఉన్న కుక్కలను చూస్తే ఏమేస్తుంది? జాలేస్తుంది. ఏదో సంథింగ్ బిస్కెట్ ఏదో అన్న ముద్దట వదులుతాం. ఎందుకంటే వాటికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పెంపుడు కుక్కల గురించి నేను చెప్పటాలే, వీధి కుక్కల గురించి చెప్తున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చూసినట్లయితే ఎవరి మీద కనికరపడ్డారంటే ఆకలి కొనిన వారి మీద ఏం చేయబడ్డాడు? ఆయన కనికరపడి వారిని అట్లనే పంపించొద్దండి, వాళ్ళకు ఏం చేయాలా? ఆహారం పెట్టండి అన్నారు. అక్కడ ఆహారం పెట్టాడు. చూడండి 34వ వచనంలో మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నాయని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండి జన సమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను. ఎన్ని గంపలు ఎత్తారు? అసలు రొట్టెలు ఏంటి? రొట్టెలు 7. వాళ్ళు తిన్న తర్వాత ఎన్ని మిగిలాయంట? 7 గంపలు. చూడండి. కాబట్టి ఈయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మహా అద్భుతాలు చేసే గొప్ప దేవుడు, మనల్ని తృప్తిపరిచే దేవుడు. మనం దేవుడు వాక్యం సెలవిస్తుంది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారు. కాబట్టి ఆహారం ఒక్కటే ఉంటే చాలదు, శరీరానికి సంబంధించిన ఆహారం ఒకటి ఉంటే చాలదు, మన ఆత్మకు సంబంధించిన ఆహారం కూడా మనిషికి కావాలి. అది లేకుంటే మనం బతకగలమా? బతకలేము. అందుకే ప్రభువు నేర్పిన ప్రార్థన, మా అనుదిన ఆహారం మాకు డైలీ బ్రెడ్ అంటే మన అనుదిన ఆహారం ఆయన దయచేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, 3వ విషయం చూసినట్లయితే ఆయన ఆకలి కొనిన వారి మీద కనికరపడి వారికి ఏం చేసినాడు? రొట్టెలతో చేపలతో ఏం చేసినాడు? తృప్తి పరిచినాడు. కాబట్టి ఇది 3వ విషయం మనం చూడగలం. 4వ విషయం చూసినట్లయితే ఇంకా ఎవరి మీద కనికరపడ్డాడు? లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుతాం. 7:13 లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ప్రభు ఆమెను చూసి ఎవరి మీద కనికరపడ్డాడు? విధవరాల మీద. మరి విధవరాలు కుమారుని కోల్పోయింది. ఆ కుమారుడు కోల్పోయింది. ఇంకా ఆ కుమారుని పాడి మీద తీసుకొని మరి శ్మశాన తోటకి వెళ్తున్నారు. ఆ యొక్క భూస్థాపన చేయటానికి వెళ్తుంటున్నాడు. మరి మధ్యలో యేసు ప్రభు వారు చూశాడు, ఆమె ఏడ్చేది. ఒక్కడే ఒక కుమారుడు, విధవరాలు. అందుకే విధవరాల పక్షంగా ఉండే దేవుడు ఆ మీద ఏం చేయబడ్డాడు? కనికరపడ్డాడు. కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయించిన వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా
లెమ్మని నీతో చెప్తున్నాను. చనిపోయిన కుమారుడితో మాట చేత చిన్నవాడు లెమ్మంటే ఏం చేసినాడు? చనిపోయినవాడు లేచి కూర్చుండి, చనిపోయినవాడు మాట్లాడితే ఎట్లా ఉంటుందండి? అది పాడగట్టుకొని తీసుకెళ్ళేవాడు లేచి మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఇది వండర్. ఎక్కడైనా జరిగిందా ప్రపంచంలో? అందుకే ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్య, సమస్తాన్ని ఏదైనా చేయగలన శక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈ దేవుడు మూడవది చూసినట్లయితే, నాలుగవది చూసినట్లయితే కుమారుని కోల్పోయిన విధవరాల మీద ఏం చేసి పడ్డాడు దేవుడు? కనికరపడి తన యొక్క కుమారుని ఏం చేసినాడు దేవుడు? కాబట్టి మనకు పునరుద్ధానం ఉందే. మనం చనిపోయినా కూడా మన పితరులు ప్రభునందు చాలామంది నిద్రించారు. మన నిరీక్షణ ఏంటి? వారు చనిపోయినా కూడా ప్రభు రాకడలు ఏం చేయబడతారు? తిరిగి లేస్తారు. అందుకే యేసు ప్రభు అన్నారు, నేనే జీవమును, నేనే పునరుద్ధానమును, జీవమునై ఉన్నాను. కాబట్టి ఆయన జీవమై ఉన్నాడు, ఆయన పునరుద్ధానమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క విధవరాలి కుమారుడే కాకుండా లాజరును కూడా చూసినట్లయితే వారి విషయంలో ఏడ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు విడిచినట్లుగా ఉంది. జనసమూహాన్ని మరి మార్తా మరియా వారు యేసుక్రీస్తు ప్రభువాన్ని పరామర్శించే మరి పరిచర్య చేసే కుటుంబం, ఆ కుటుంబాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించాడు. మరి వాళ్ళు ఏడ్చినప్పుడు ఆయన కూడా కన్నీరు విడిచినట్టుగా చూస్తున్నాం. కాబట్టి కనికరపడ్డాడు. కాబట్టి అందుకే లాజరు బయటికి రా అన్నమ్మటే లాజరు కూడా ఏం చేశాడు? అతను చనిపోయి ఏం చేసినాడు? అతన్నైతే మరలా ఇతనన్నా పాడ మీద తీసుకెళ్తున్నారు, అతన్నైతే సమాధి చేసేసారు. కాబట్టి ఆ యొక్క గృహలో రాయి మరి మూసివేశారు, భూస్థాపన కూడా జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి అది చూడండి, అది చదవండి, యోహాను సువార్త 11:35 ఆ భాగాన్ని చదవండి. యేసు కన్నీళ్లు విడిచెను, యూదులు అతన్ని ఎలాగ ప్రేమించెను చూడునని చెప్పుకొనిది. వారిలో కొందరు ఆ గుడ్డివారి కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేరా అని చెప్పి అప్పటికే గుడ్డివాడి కన్నులు తెరిచాడు, కన్నీళ్ళు విడిచాడు, చూశాడు. ఆ గుడ్డివాడి కన్నులు తెరిచిన ఈయన ఈ లాజర్ని చావకుండా చేయలేడా అని అన్నాడు. అది విన్నాడు. అయితే చూసినట్లయితే ఆ యొక్క మరి ఇక్కడ చూడండి 13వ వచనం. లేదు, ఇక్కడ లాజర్ని లేపినట్టు 39వ వచనం చదువు. యేసు రాయి తీసివేయడని చెప్పగా ప్రభువా చనిపోయి ఎన్ని దినాలైంది? 4 దినాలైంది. కనుక ఇప్పటికేం కొడుతుందండి? చనిపోయిన 4 దినాలంటే వాసన కొడుతుంది, ఇంట్లో పెట్టుకోరు. అందుకు యేసు నీవు నమ్మినీడలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదని ఆమెతో నేను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు పై కన్నులు ఎత్తి తండ్రి చెల్లించున్నాను, ఎల్లప్పుడూ నమ్మనట్లు అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గర చెప్పగా చనిపోయినవాడు ఏ వస్త్రాలతో కట్టబడ్డాడు?
ప్రేత వస్త్రాలతో కట్టబడినటువంటి వ్యక్తి వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు అంతటి యేసు మీరు అతని కట్లు పోనీయడి, కట్లతో సహా అలాగానే వచ్చాడు. కాబట్టి లాజరుకి చనిపోయి 4 రోజులైంది. మరి వాసన కొట్టే వ్యక్తిని మరి ఆ యొక్క మరి సమాధి కార్యక్రమం చేశాడు, మొత్తం అయిపోయింది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క వ్యక్తిని మరి మరలా బ్రతికించినట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి మనం చూసినట్లయితే మరి 4 విషయాలు చూసాం. కుమారుని కోల్పోయిన విధవరాల మీద కనికరపడ్డాడు. మరలా 5వ విషయం చూసినట్లయితే ఎవరి మీద కనికరపడ్డాడు? ఇప్పుడు చదివింది లాజర్ మీద కూడా ప్రభు కనికరపడి ఏం చేసినాడు. కాబట్టి ఆ మాట చూసినట్లయితే అదే మరలా 2వ రాకడలో జరిగే విషయం ఏంటంటే రెప్పపాటున అందరూ ఏం చేస్తాడు? సమాధిలో ఉన్నవారు లేపబడతారు. కాబట్టి సమాధుల్లో ఉన్నవారులారా బయటికి రండి అంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన మాటలో శక్తి ఉందా లేదా? లాజరు బయటికి రా అంటే వచ్చాడు. ఇప్పుడు సమాధుల్లో ఉన్నవారులారా మీరు బయటికి రండి అంటే ఏం జరుగుతుంది? అక్కడ వచ్చేస్తారు అంతే, ఒక క్షణం, ఒక రెప్పపాటున. అందుకే ఆయనే జీవంను పునరుద్ధానమై ఉన్నాడు. ఒక దినం మనం చనిపోయినా కూడా మనం మరలా లేచి యుగాయుగములు మరలా ఆయనతో కూడా జీవిస్తాం అనేది మన యొక్క మృతుల పునరుద్ధానం గురించి నమ్మకం. కాబట్టి ఆ విశ్వాసం లేకుంటే క్రిస్టియానిటీ లేదు అసలు. కాబట్టి ఆయన 5 విషయాలు చూసాం. 6వ విషయం చూసినట్లయితే ఇంకా ఎవరి మీద కనికరపడ్డాడు? మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం చదవండి. 9:27. యేసు అక్కడ నుండి వెలుచుండగా 2 గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా ఏం చేశారు? ఏమని కేకలు వేశాడు? వాళ్ళని కరుణించాడా లేదా? కరుణించాడు. చదవండి. ఆ ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి యేసు ఇది నేను చేయగలను నమ్ముచున్నారా అని వారిని అడగగా నమ్ముచున్నాం ప్రభు అండ్రి ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు ఆ కన్నులు మీ నమ్మిక చెప్పి మీ కలుగున చెప్పినంతలో వారి కన్నులు ఏం చేయబడ్డాయి? అప్పుడు యేసు ఎవరికి తెలియకుండా చూసుకుని ఆజ్ఞాపించను. అయినను వారు వెళ్ళి వాళ్ళు ఊరుకున్నారా? ఊరుకోలేదు. ఆ దేశమంతటా ఏం చేస్తున్నారు? అయ్యా మేమిద్దరం గుడ్డి వాళ్ళం, యేసు ప్రభు మా కన్నులు ఏం చేశాడు? తెరిచాడు. ఇంకా అదే పని వాళ్ళు దేశమంతటా ఏం చేసినాడు? ప్రకటించినాడు. కాబట్టి ఈయన 6వ విషయం చూసినట్లయితే ఈయన ఎవరి మీద కనికరపడినాడు చెప్పండి? త్రోవ పక్కన గుడ్డివారి మీద యేసుక్రీస్తు ప్రభు వారు కనికరపడి వారి కన్నులు చేసినారు. మనం కూడా చూసినట్లయితే ఒకప్పుడు ఆత్మీయ గుడితనంతో ఉన్నటువంటి వారమే. కొరంథీలో ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు మనం కూడా ఒకప్పుడు అటువంటి గుడితనంలో ఉన్నటువంటి వారమే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నన్ను నా మీద కనికరపడి మనకు సువార్త చెప్పబడి ఆ సువార్త ప్రకాశం మన మీద ప్రకాశించి మన కన్నులు తెరవబడ్డాయి. కాబట్టి మనం రక్షించబడ్డాం. కాబట్టి పిల్లరా ఈయన ఆ యొక్క త్రోవ పక్క ఉన్న గుడ్డివారి మీద కనికరపడినట్టుగా చూస్తుంటున్నాం. ఇది 6వ విషయం. 7వ విషయం చూసినట్లయితే చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం 1:41.
ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకిష్టమే నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. ఎవరు వాడు? కుష్ఠరోగి వాడు. కుష్ఠరోగులను ఎవరైనా ముట్టుతారా? ఏదంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వ్యాధి అది, కుష్ఠవ్యాధి. కాబట్టి ఎవరు కుష్ఠరోగుల్ని ముట్టరు. పాత నిబంధనలో చూసినట్లయితే కుష్ఠివాడు మరి ఊర్లోకి వస్తే వాడు అపవిత్రుడని అరవాలంట. ఇక చొక్కా చించేసుకోవాలా, తర విరబోసుకోవాలా, వాడు చెప్పులు తొడుక్కోకూడదు. ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. ఊర్లో రాకూడదు, ఊరి ఎలుపల జీవించాలా. కాబట్టి ఇటువంటి భయంకరమైన వ్యాధి కుష్టి వ్యాధి. ఆ కుష్టి వ్యాధిని మీద దేవుడు ఏం చేసినాడు? అరే కుష్ఠుడని వాడిని వెలివేయలే, వాని మీద కనికరపడ్డాడు. నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము అన్నాడు. కాబట్టి ఆ కుష్టి వ్యాధి ఏమైపోయింది? విడిచిపోయి శుద్ధుడయ్యాడు. కాబట్టి కనికరపడ్డాడు. ఎవరి మీద కనికరపడ్డాడంటే కుష్టి వ్యాధి. కుష్టి వ్యాధి కంటే భయంకరమైన వ్యాధి పాపం వ్యాధి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 1 యోహాను 1:7 ప్రకారం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని ఏం చేస్తుంది? కాబట్టి కుష్టి వ్యాధిని పవిత్రంగా చేసిన దేవుడు అదేవిధంగా పాప కుష్టి మనతో ఉంది. అయితే యేసుక్రీస్తు రక్తం వలన మనల్ని కడిగి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడు? ఆ కుష్టి వ్యాధిని కంటే భయంకరమైన పాప వ్యాధిని మనల్ని పవిత్రపరిచినాడు. కాబట్టి 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి మన దేవుడు ఎటువంటి దేవుడు చెప్పండి? కనికరందల దేవుడు. 7 విషయాలు ఎవరెవరి మీద కనికరపడ్డాడు మనం బైబిల్లో కొన్ని లేఖనాలను ఆధారంగా చేసుకొని చూసాం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు ఇటువంటి 7 తలంపులతోటి ప్రభు మనల్ని ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం దయచేయండి కాక. మనం ఆరాధిస్తాం, మారి ప్రభువుని ఆరాధిస్తాం.